Hi everyone, welcome to LTX classes. In today's video lesson, we are going to discuss high level setting arrangement question. So ఇది మనం మెయిన్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి లెవెల్ క్వశ్చన్ ఇప్పుడు మనం సులువుగా ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ పజిల్ we have blood relations, professions and color. సో కలర్ అంటే పర్సన్ వేసుకుంటున్న షర్ట్ కలర్. సరే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. So I want you guys to pause the video here, go through the given information carefully, look at each and every condition given, చదివి ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫైన్, వీడియో ఇక్కడ పాజ్ చేయండి, ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ ఇట్స్ డన్, మీకు ఏదైనా డౌట్ వస్తే గెట్ బ్యాక్ టు ద వీడియో టు వాచ్ ద వీడియో సొల్యూషన్. ఎవ్రీథింగ్ ఇస్ బీన్ హియర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అ క్లియర్ వే. సో దీనికి సంబంధించి I'll show you the questions as well. So 3 questions ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మనకి సాధారణంగా ఇలాంటి క్వశ్చన్ వస్తే దానికి సంబంధించి 5 ఉంటాయి క్వశ్చన్స్. ఒక డేటాకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. This is just for an example. We are given 3 questions here. So I expect you guys to solve these 3 questions as well. Fine. So వీడియో పాజ్ చేసుకోండి, సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. లెట్ us discuss this now. అసలు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలి? ఉన్నది ఎంతమంది? 6 మెంబర్స్. సో 6 మెంబర్స్ ABCDE and F, దే బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ. సో ఈ 6 మెంబర్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. దే సిట్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో వీళ్ళకి సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చుంటున్నారు, సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. దే ఆర్ వేరింగ్ 6 డిఫరెంట్ కలర్డ్ షర్ట్స్. సో షర్ట్ కలర్స్ మెన్షన్ చేశాడు, 6 డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ షర్ట్ వేసుకున్నారు అని అర్థం. అండ్ అమంగ్ దెమ్ దర్ ఇస్ అ సింగర్, డాక్టర్, రైటర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ ఎ టీచర్. సో వాళ్ళ 6గురికి 6 డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. అండ్ సో ఇంతవరకు మనం చదివింది 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు, అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తూ కూర్చున్నారు. అండ్ దెన్ వాళ్ళు వేసుకున్న షర్ట్ కలర్ గురించి మాట్లాడాడు, అలాగే వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి కూడా. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఇచ్చిన ఫ్యామిలీలో, సో ఇప్పుడు మాట్లాడుతున్నది వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో వీ హ్యావ్ 6 మెంబర్స్ హియర్. అమంగ్ దీస్ 6 మెంబర్స్ దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 fathers, 2 sons, 2 mothers, a granddaughter, 2 wives and a daughter-in-law. సో ఈ 6 మెంబర్స్కి సంబంధించిన ఫ్యామిలీ ట్రీ స్కెలిటన్. సో ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు వీళ్ళల్లో, ఎంతమంది మదర్స్ ఉన్నారు, ఎంతమంది సన్స్ ఉన్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి C హ్యాజ్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్, F హ్యాజ్ ఎ గ్రాండ్ మదర్, D హ్యాజ్ ఎ వైఫ్. ఇలాగా ఆ 6 మెంబర్స్లో ఒక్కొక్కళ్ళ గురించి రిలేషన్ ఇస్తూ వచ్చాడు. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎంతవరకు? ఇక్కడ వరకు. సో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన ఈ కండిషన్స్తో వాళ్ళ ప్రొఫెషన్ని కానీ కలర్ని కానీ కలపలేదు, బ్లడ్ రిలేషన్స్ గురించి మాత్రమే మాట్లాడాడు. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బి ద డాక్టర్ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ వేరింగ్ రెడ్ షర్ట్. సో ప్రొఫెషన్ని, కలర్ ఆఫ్ ద షర్ట్, ఈ 2 కలిపి కండిషన్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ బాడీ. ఫైన్. సో ఇప్పుడు ఈ పజిల్ని ఏ రకంగా మనం సాల్వ్ చేస్తే సులువుగా సాల్వ్ చేయగలుగుతాం అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. బెస్ట్ థింగ్, బ్లడ్ రిలేషన్స్ ఒకటి విడిగా ఇచ్చాడు కాబట్టి ఫ్యామిలీ స్కెలిటన్కి సంబంధించి. సో లెట్ us try to work on it first. సో దానికి సంబంధించి మనం ఫస్ట్ వర్క్ చేసి ఆ స్కెలిటన్కి ఒక రూపం తీసుకొద్దాం. నవ్ టు మేక్ అ వర్క్ ఈజీ, ఐ విల్ పిక్ దిస్ ఇన్ఫర్మేషన్. నవ్ లుక్ ఎట్ దిస్ గైస్. ఇక్కడ నుంచి ఈ పైన ఇన్ఫర్మేషన్ వదిలి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకున్నా, సో దట్ నాకు వర్కింగ్ స్పేస్ ఉంటుంది, ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. మీకు ఏ డౌట్ వచ్చినా సరే యూ గైస్ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫైన్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. హియర్ అమంగ్ దెమ్ దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 fathers, 2 sons, 2 mothers, a granddaughter, 2 wives and a daughter-in-law. సో ఈ రిలేషన్స్ అన్నీ, ఈ టర్మినాలజీ, ఈ టర్మ్స్ అన్నీ 6 మెంబర్స్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. ఏ రకంగా మనం తగ్గించగలుగుతాం? అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 fathers, 2 sons. I want you guys to focus on this first. సో 2 fathers, 2 sons ఉన్నప్పుడు, 2 fathers, 2 sons అన్నప్పుడు తక్కువ మంది ఉండాలి అంటే ఎంతమంది ఉండాలి? లుక్ హియర్ వన్స్.
a person. So here we have three members. From this arrangement, we need to understand that 1 is the father of 2, 2 is the father of 3. So iddaru fathers. 3 is the son of 2, 2 is the son of 1. So 3 and 2 are sons, 1 and 2 are fathers. So 2 fathers, 2 sons, ఈ 3 members లోనూ exist అయ్యారు. దీని తర్వాత, now let us focus on this. 2 mothers, observe this one once, 2 mothers okay, look at this now. We have 2 mothers, 2 wives. If you can pick this information up, 2 mothers, 2 wives. Observe this one, guys. This person is the mother of 2. I can say 4 is the mother of 2. 5 is the mother of 3. 5 is the mother of 3. Just మన రిఫరెన్స్ కోసం నేను నెంబర్స్ రాస్తున్నా. మన ఎగ్జామ్లో సాల్వ్ చేసినప్పుడు ఇలా నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు. సో 4 is the mother of 2. 5 is the mother of 3. సో 2 mothers అయ్యారు. 2 wives. 4 is the wife of 1. 5 is the wife of 2. సో ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన అరేంజ్మెంట్లో 2 fathers, 2 sons, 2 mothers, 2 wives, వీళ్ళతో పాటు డాటర్ ఇన్ లా. 5 ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ 1. ఇవి ఎగ్జిస్ట్ అయిన రిలేషన్స్. దీని తర్వాత ఇంకా మిగిలినవి ఏంటి? ఏ గ్రాండ్ డాటర్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ థింక్ వీఆర్ లెఫ్ట్ విత్. ఏ గ్రాండ్ డాటర్, అదొకటే మిగిలింది. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఉన్న 6 మెంబర్స్లో ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఫిట్ అయ్యేసరికి 6th పర్సన్ కూడా ఫిట్ అవ్వాలి. సో గ్రాండ్ డాటర్ ఎవరికి ఉండాలి? ఈ పేరుకైనా ఉండొచ్చు, ఈ పేరుకైనా ఉండొచ్చు. బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఫ్రమ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ గివెన్, బి హ్యాజ్ అ సిస్టర్. బి హ్యాజ్ అ సిస్టర్. సో వీళ్ళల్లో ఒక పర్సన్కి సిస్టర్ ఉండాలి. బి ఎవరో మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ 5గురిలో ఒక పర్సన్కి సిస్టర్ ఉండాలి. సిస్టర్ ఎగ్జిస్ట్ అవ్వాలి, గ్రాండ్ డాటర్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రెండు జరగాలి అంటే ఆ గ్రాండ్ డాటర్ ఖచ్చితంగా ఈ జనరేషన్కి సంబంధించిన పర్సన్ అవ్వాలి. అండ్ దట్ పర్సన్ షుడ్ బి 6. ఇది ఫ్యామిలీ స్కెలిటన్. ఉన్న 6 మెంబర్స్కి స్కెలిటన్ ఇది. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్. వీళ్ళల్లో ఏది ఎవరనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సి హ్యాజ్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్. సికి ఒక ఫాదర్ ఉండాలి, సన్ ఉండాలి. సో సి షుడ్ బి ది సెకండ్ పర్సన్. అంతే కదా? సో ఇలాంటప్పుడు మాత్రమే సికి ఫాదర్, సన్ ఉన్న 6 మెంబర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సి హ్యాజ్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్. ఎఫ్ హ్యాజ్ ఎ గ్రాండ్ మదర్. ఎఫ్కి గ్రాండ్ మదర్ ఉండాలి. సో ఎఫ్ ఎవరు అవ్వాలి? 3 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. మనం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము. నెక్స్ట్ వన్, డి హ్యాజ్ ఎ వైఫ్, ఎ సన్ అండ్ ఎ గ్రాండ్ డాటర్. డికి వైఫ్ ఉండాలి, సన్ ఉండాలి, గ్రాండ్ డాటర్ ఉండాలి. అలా జరగాలి అంటే డి ఫస్ట్ పర్సన్ అవ్వాలి. డి హ్యాజ్ అ వైఫ్, ఎ సన్ అండ్ ఎ గ్రాండ్ డాటర్. అండ్ దెన్ బి హ్యాజ్ ఎ సిస్టర్. బికి సిస్టర్ ఉండాలి. సో దట్స్ ఆబ్వియస్, బి షుడ్ బి the third person, B. And then now we are left with this. A has a daughter. A has a daughter. A కి ఒక డాటర్ ఉండాలి. ఇప్పుడు ఈ 6 మెంబర్స్లో ఏ అనే పర్సన్ కొత్తగా రావాలి. అంతే కదా? ఆల్రెడీ మనం 3 పేర్లు రాసాం. ఈ 3లోనే ఏ ఉండాలి. ఉంటూ ఏకి డాటర్ ఉండాలి. సో ఏ ఎక్కడ ఉండాలి? 5th పర్సన్ అవ్వాలి. ఎఫ్ హ్యాజ్ ఎ గ్రాండ్ మదర్. ఎఫ్కి గ్రాండ్ మదర్ ఉండాలి. సో ఎఫ్కి గ్రాండ్ మదర్ ఉండాలి అంటే ఎఫ్ 6th పర్సన్ అవ్వాలి. సో ఈ పర్సన్, ద ఓన్లీ వన్ హూమ్ వి ఆర్ లెఫ్ట్ విత్ ఈజ్ హీ. సో ఇప్పుడు డి అండ్ ఏ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, సి అండ్ ఏ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, బి అండ్ ఎఫ్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఫైన్, ఓకే. సో ఇది వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ట్రీ. సో ఇప్పుడు ఈ 6 మెంబర్స్ని మనం ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాల్సి వస్తే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫైన్, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. బి ద డాక్టర్ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ వేరింగ్ ఎ రెడ్ షర్ట్. సో ఐ వుడ్ లైక్ టు పిక్ దిస్ ఇన్ఫర్మేషన్ అప్. వి షల్ డూ వన్ థింగ్. ఈ అరేంజ్మెంట్. సో ఇప్పుడు లెట్ మీ పిక్ దిస్ ఇన్ఫర్మేషన్ అప్. ఫైన్. సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్లైడ్లో పెట్టి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీ అవుతుంది. సో లెట్ మీ ట్రై దట్ వన్స్. DECABF. సో లెట్ మీ రైట్ ద డాక్టర్. సో బ్లడ్ రిలేషన్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ పిక్ చేసిన ఇక్కడ రాసుకుందాం, మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీ అవ్వడానికి. నా
ఈ ఇన్ఫర్మేషన్ పిక్ చేసి ఐ విల్ క్యారీ దిస్ టు ద నెక్స్ట్ స్లైడ్ దిస్ వే. D E. C is the son of D, A is the wife of C, B is the son of C, and F is the granddaughter of D and E. So ఇప్పుడు ఉన్న 6 members కి let us draw a circular table. సో ఈ సర్కిల్ టేబుల్లో మనం స్టార్ట్ చేద్దాం, ఇన్ఫర్మేషన్ పిక్ చేద్దాం, రాద్దాం. ఒకవేళ మనకి ఎక్కడైనా ఎడిషనల్ పాసిబిలిటీస్ వస్తే let us not hesitate, let us try to put it on the paper. సో మీకు ఎప్పుడు ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి అనిపించినా సరే మీరు దాన్ని పేపర్ మీద పెడితేనే త్వరగా సాల్వ్ చేయగలుగుతారు. టేక్ మై వర్డ్. ఇప్పుడు బి ద డాక్టర్ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ వేరింగ్ ద రెడ్ షర్ట్. బి ద డాక్టర్ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ వేరింగ్ ద రెడ్ షర్ట్. సో బికి ఆపోజిట్లో రెడ్. తర్వాత అండ్ ఈజ్ నైదర్ అడ్జసెంట్ టు ద లాయర్ ఆర్ అ ప్రొఫెసర్ నార్ హీ ఈజ్ ఆపోజిట్ ఐదర్ ఆఫ్ దెమ్. అంటే అర్థం ఏంటి? బి అనే పర్సన్ ఈజ్ నైదర్ అడ్జసెంట్ టు ద లాయర్ ఆర్ ఎ ప్రొఫెసర్. లాయర్కి ప్రొఫెసర్కి పక్కన ఉండకూడదు, లాయర్కి ప్రొఫెసర్కి ఆపోజిట్గా కూడా ఉండకూడదు. సో బి పక్కన లాయర్ ప్రొఫెసర్ ఉండకూడదు, బికి ఆపోజిట్లోనూ లాయర్ ప్రొఫెసర్ ఉండకూడదు. సో ఈ పర్సన్ లాయర్ అయితే ఈ పర్సన్ ప్రొఫెసర్ అవ్వాలి. దాంతోపాటు ఈ పర్సన్ లాయర్ అయితే ఈ పర్సన్ ప్రొఫెసర్ అవ్వాలి. సో లాయర్ ఆర్ ఏ ప్రొఫెసర్ అన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా లాయర్ అవ్వచ్చు, ఎవరైనా ప్రొఫెసర్ అవ్వచ్చు. ఇంతవరకు. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నైదర్ ద గ్రాండ్ ఫాదర్ నాట్ ద గ్రాండ్ డాటర్ వేర్స్ బ్లూ ఆర్ ఎల్లో షర్ట్. సో ఈ 6 మెంబర్స్లో గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? డి. గ్రాండ్ డాటర్ అంటే ఎవరు? ఎఫ్. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు నైదర్ ద గ్రాండ్ ఫాదర్ నాట్ ద గ్రాండ్ డాటర్ వేర్స్ బ్లూ ఆర్ ఎల్లో షర్ట్. సో వీళ్ళిద్దరిలో ఎవరు బ్లూ షర్ట్ వేసుకోకూడదు, ఎల్లో షర్ట్ కూడా వేసుకోకూడదు. అండ్ అలాంగ్ విత్ దట్ నైదర్ ఆఫ్ దమ్ ఇస్ అ ప్రొఫెసర్ ఆర్ ఎ టీచర్. సో వీళ్ళిద్దరిలో ఎవరు ప్రొఫెసర్ అవ్వకూడదు, టీచర్ అవ్వకూడదు. అంటే గ్రాండ్ ఫాదర్ ప్రొఫెసర్ అవ్వకూడదు, గ్రాండ్ ఫాదర్ టీచర్ అవ్వకూడదు, గ్రాండ్ డాటర్ ప్రొఫెసర్ అవ్వకూడదు, గ్రాండ్ డాటర్ టీచర్ అవ్వకూడదు. దాంతోపాటు షర్ట్ కలర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి గ్రాండ్ ఫాదర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకోకూడదు, ఎల్లో కలర్ షర్ట్ వేసుకోకూడదు, గ్రాండ్ డాటర్ కూడా బ్లూ కలర్ షర్ట్, ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకోకూడదు. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో వీళ్ళలో గ్రాండ్ ఫాదర్ అంటే డి, గ్రాండ్ డాటర్ అంటే ఎఫ్. అండ్ దెన్ గ్రాండ్ సన్ సిట్స్ బిట్వీన్ రైటర్ అండ్ ద గ్రాండ్ మదర్. ఇంతవరకు కన్సిడర్ చేద్దాం. గ్రాండ్ సన్ సిట్స్ బిట్వీన్ రైటర్ అండ్ ద గ్రాండ్ మదర్. సో ఉన్న 6 మెంబర్స్లో గ్రాండ్ సన్ అంటే ఎవరు? బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ బి. సో మాట్లాడుతున్నది ఎవరి గురించి? బి గురించి. బి సిట్స్ బిట్వీన్ రైటర్ అండ్ ద గ్రాండ్ మదర్. సో బి సిట్స్ బిట్వీన్ రైటర్ అండ్ ద గ్రాండ్ మదర్. సో ఉన్న 6 మెంబర్స్లో గ్రాండ్ మదర్ అంటే ఎవరు? ఈ. సో బి అనే పర్సన్ రైటర్కి ఈకి మధ్యలో ఉండాలి అంటే ఈ అరేంజ్మెంట్ 2 రకాలుగా జరగచ్చు. ఇఫ్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ దిస్, ఇది ఒక పాసిబిలిటీ. లెట్ మీ రైట్ ద సెకండ్ వన్ హియర్. అబ్జర్వ్ దిస్ వన్ గైస్. బి ద డాక్టర్, ఆపోజిట్లో రెడ్. ఇది ప్రొఫెసర్ కానీ లాయర్ కానీ, ఈ పర్సన్ లాయర్ కానీ ప్రొఫెసర్ కానీ. అలాంగ్ విత్ దిస్ ఈ అండ్ రైటర్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఇది రెండో పాసిబిలిటీ. అంటే గ్రాండ్ సన్ రైటర్కి ఈకి మధ్యలో ఉండాలి అంటే ఇలాగైనా అవ్వచ్చు, ఇలాగైనా అవ్వచ్చు కదా. సో ఇదొక పాసిబిలిటీ, ఇది రెండో పాసిబిలిటీ. ఫైన్. దెన్ నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. గ్రాండ్ సన్ సిట్స్ బిట్వీన్ రైటర్ అండ్ ద గ్రాండ్ మదర్ బట్ నాట్ టు ద రైట్ ఆఫ్ హిజ్ మదర్. సో బి అనే పర్సన్ తన మదర్కి రైట్ సైడ్ ఉండకూడదు. బి అనే పర్సన్ తన మదర్కి రైట్ సైడ్ ఉండకూడదు. ఈ కేసులో ఈ అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే ఈకి రైట్ అంటే ఇటు. సో బి అనే పర్సన్ తన మదర్కి రైట్ సైడ్ లేడు, ఉండకూడదు అన్నాడు, లేడు. ఈ కేసులో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్ అంటే ఈ పర్సన్కి రైట్లో బి, ఈ పర్సన్ బి మదర్ అవ్వకూడదు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో అవునా కాదా అనేది మనకి ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో లెట్ us pick the next condition up now. దీని అర్థం ఏంటి? నైదర్ కెన్ ఎ కపుల్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ నార్ కెన్ 2 males. అంటే వైఫ్ హస్బెండ్ పక్క పక్కన కూర్చోకూడదు. కపుల్ అంటే వైఫ్ హస్బెండ్. సో వైఫ్ హస్బెండ్ పక్క పక్కన కూర్చోకూడదు. నార్ కెన్ 2 males. ఇద్దరు మేల్స్ కూడా పక్క పక్కన కూర్చోకూడదు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. లెట్ us pick this information now. సో వైఫ్ హస్బెండ్ పక్క పక్కన కూర్చోకూడదు, మేల్స్ కూడా పక్క పక్కన కూర్చోకూడదు. లెట్స్ సే 1 మేల్ పర్సన్. బి అనే పర్సన్ మేల్ అని మనకు తెలుసు. సో బి ఈజ్ అ మేల్. సో ఒక పర్సన్ మేల్ అయితే
then neither can a couple sit adjacent to each other nor can two males. ఇద్దరు మేల్స్ పక్క పక్కన కూర్చోకూడదు కాబట్టి ఒక మేల్, రెండో మేల్ పర్సన్, థర్డ్ మేల్ పర్సన్. సో లెట్ us represent మేల్ విత్ అ ప్లస్. ఫస్ట్ మేల్, సెకండ్ మేల్ పర్సన్, థర్డ్ మేల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. ఇద్దరు మేల్స్ పక్క పక్కన కూర్చోకూడదు, వైఫ్ హస్బెండ్ కూడా పక్క పక్కన కూర్చోకూడదు. సో దీని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ పర్సన్ ఈ, I am sure E is married to D. I am also sure this person has to be a male person. సో ఈ మేల్ పర్సన్, ఈ ముగ్గురులో, వీళ్ళ ముగ్గురు మేల్స్ కాబట్టి ఈ మేల్ పర్సన్ వీళ్ళ ముగ్గురులో ఎవరు అవ్వాలి? E is not allowed to sit next to her husband. ఈ పక్కన తన హస్బెండ్ ఉండకూడదు, అంటే డి ఉండకూడదు. ఇట్స్ నాట్ డి. ఆల్రెడీ మనం బి పేరు రాసాం కాబట్టి బి కాదు, డి కాదు, బి కాదు, ఇంకెవరు అవ్వాలి? సి. సో ఈ పర్సన్ సి. ఉన్న ముగ్గురు మేల్ పర్సన్స్లో అది బి, ఇది సి కాబట్టి దిస్ పర్సన్ షుడ్ బి డి. సో మేల్స్ని ఈ సర్కిల్లో కూడా అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. నవ్ ఈ షుడ్ నాట్ సిట్ నెక్స్ట్ టు డి, కానీ ఈ పర్సన్ మేల్ పర్సన్ అవ్వాలి. సో దిస్ పర్సన్ షుడ్ బి సి and this person should be D. So he is not allowed to sit next to D. So ఇది D. మిగిలిపోయిన మేల్ పర్సన్ C. వీళ్ళు మేల్స్. ఇప్పుడు ఫిమేల్ పర్సన్ అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఉన్న 3 మెంబర్స్లో C is a married person. C got married to A. So C is not allowed to sit next to A. కపుల్స్ పక్క పక్కన కూర్చోకూడదు కాబట్టి C పక్కన A రాకూడదు. కానీ ఈ పర్సన్ ఫిమేల్ పర్సన్ అవ్వాలి. ఆల్రెడీ మనం ఒక ఫిమేల్ పర్సన్ పేరు రాసాం E. సో ఈ పర్సన్ మళ్ళీ ఈ అవ్వడానికి ఛాన్స్ లేదు, సి స్పౌజ్ ఏ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇట్స్ నాట్ ఏ. సో దిస్ పర్సన్ షుడ్ బి ఎఫ్. యాజ్ దిస్ పర్సన్ ఈజ్ ఎఫ్, దిస్ పర్సన్ హ్యాస్ టు బి ఏ. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ మీద పనిచేద్దాం. సో ఇప్పుడు దీంట్లో సి పక్కన సి స్పౌజ్ ఉండకూడదు, స్పౌజ్ ఆఫ్ సి ఈజ్ ఏ. సో ఈ పర్సన్ ఏ కాదు కాబట్టి ఈ పర్సన్ ఏ, ఈ పర్సన్ ఎఫ్. ఫైన్. ఇందాక మనం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చదివాం, బట్ నాట్ టు ద రైట్ ఆఫ్ హిజ్ మదర్. సో ఎవరు తన మదర్కి రైట్ సైడ్ కూర్చోకూడదు? గ్రాండ్ సన్ బి. బి తన మదర్కి రైట్ సైడ్ కూర్చోకూడదు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. వెన్ ఏ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఏకి రైట్ అంటే ఇటు. అంటే బి తన మదర్కి రైట్ సైడ్ కూర్చున్నట్టే కదా, అలా కూర్చోకూడదు అన్నాడు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. సో ఇది మన ఆన్సర్. దీని నుంచి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు నాకు 6 పేర్లు తెలుసు, ప్రొఫెషన్స్ గురించి ఆలోచిద్దాం. యాజ్ ఫార్ యాజ్ ప్రొఫెషన్స్ ఆర్ కన్సర్న్, ఈ ఇన్ఫర్మేషన్ మనం పిక్ చేసుకుంటే డి అంటే గ్రాండ్ ఫాదర్. ఈ డి గురించి మనం ఇందాక చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డి అనే పర్సన్ బ్లూ కలర్, ఎల్లో కలర్ చైర్స్లో కూర్చోకూడదు. డి అనే పర్సన్ ప్రొఫెసర్ అవ్వకూడదు, టీచర్ అవ్వకూడదు. సో డి అనే పర్సన్ ప్రొఫెసర్ అవ్వకూడదు కాబట్టి డి హ్యాస్ టు బి ఎ లాయర్ అండ్ సి హ్యాస్ టు బి ఎ ప్రొఫెసర్. డి లాయర్ అవ్వాలి, సి ప్రొఫెసర్ అవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ సో ఇప్పుడు ప్రొఫెషన్స్లో బి డాక్టర్ అని తెలుసు, డి లాయర్ అని తెలుసు, సి ప్రొఫెసర్ అని తెలుసు, ఏ రైటర్ అని తెలుసు. మనకి 4 ప్రొఫెషన్స్ తెలుసు. ఇంకా 2 ప్రొఫెషన్స్ తెలియాలి. ఆ 2 ప్రొఫెషన్స్లో ఒకళ్ళు టీచర్, రెండో పర్సన్ సింగర్. అండ్ ఐ ఆమ్ షూర్ ద గ్రాండ్ డాటర్ హూ ఇస్ ఎఫ్, గ్రాండ్ డాటర్ షుడ్ నాట్ బి అ టీచర్. గ్రాండ్ డాటర్ టీచర్ అవ్వకూడదు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో గ్రాండ్ డాటర్ టీచర్ అవ్వకూడదు అంటే గ్రాండ్ డాటర్ హ్యాస్ టు బి ఎ సింగర్, అంటే ఎఫ్ హ్యాస్ టు బి ఎ సింగర్ అండ్ ఈ హ్యాస్ టు బి ద ఓన్లీ ప్రొఫెషన్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్, టీచర్. సో మనం వాళ్ళ ప్రొఫెషన్స్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ దెన్ అరేంజ్మెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కలర్స్ ఆఫ్ దేర్ షర్ట్స్, వాళ్ళు వేసుకుంటున్న షర్ట్ కలర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. షర్ట్ కలర్ గురించి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పర్సన్ wearing brown shirt is opposite the person wearing yellow shirt and the person who wears yellow shirt is a male. So brown shirt వేసుకున్న పర్సన్, yellow shirt వేసుకున్న పర్సన్ ఎదురెదురుగా కూర్చోవాలి. బ్రౌన్ ఎల్లో ఎదురెదురుగా కూర్చోవాలి. పర్సన్ హూ వేర్ అండ్ yellow shirt is a male. yellow shirt వేసుకున్న పర్సన్ మేల్. సో బ్రౌన్ ఎల్లో ఇలా రావడానికి ఛాన్స్ లేదు కదా. ఒకవేళ ఈ పర్సన్ బ్రౌన్ కానీ ఎల్లో కానీ అయినా ఆపోజిట్లో ఉన్న పర్సన్ బ్రౌన్ కానీ ఎల్లో కానీ అవ్వాలి, అలా జరిగే అవకాశం లేదు. సో వీళ్ళిద్దరు అన్న అవ్వాలి, వీళ్ళిద్దరు అయినా అవ్వాలి. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రెండిట్లో మనం అర్థం చేసుకోవాల్సింది
ఎల్లో షర్ట్ వేసుకున్న పర్సన్ మేల్ పర్సన్ అవ్వాలి. ఎల్లో షర్ట్ వేసుకున్న పర్సన్ మేల్ పర్సన్ అవ్వాలి. దాంతోపాటు మనకు ఒక విషయం తెలుసు, గ్రాండ్ ఫాదర్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకోకూడదు అని. సో గ్రాండ్ ఫాదర్ అంటే డి ఎల్లో కలర్ షర్ట్ వేసుకోకూడదు. సో డి ఎల్లో కలర్ షర్ట్ వేసుకోకూడదు అంటే సి హ్యాస్ టు వేర్ అన్ ఎల్లో షర్ట్. ఎందుకని? ఎల్లో షర్ట్ వేసుకున్న పర్సన్ మేల్ అవ్వాలి, ఎల్లో షర్ట్ వేసుకున్న పర్సన్ డి అవ్వకూడదు. సో వీళ్ళిద్దరే మిగిలేరు. సో సి ఎల్లో షర్ట్, సికి ఆపోజిట్లో బ్రౌన్ షర్ట్. Person wearing brown shirt is opposite the person wearing yellow shirt. Next one, the person who wears yellow shirt is a male. We are done with this. Person wearing green shirt is sitting between people wearing yellow shirt and blue shirt. So green shirt వేసుకున్న person, the one who is wearing a green shirt వేసుకుంటున్న person is sitting between yellow and blue. So green shirt వేసుకుంటున్న person yellowకి blueకి మధ్యలో ఉండాలి. ఇది yellow అని మనకు తెలుసు. క్లియర్? సర్క్యులర్ అరేంజ్మెంట్లో గ్రీన్ ఈజ్ బిట్వీన్ ఎల్లో అండ్ బ్లూ అంటే గ్రీన్ ఈజ్ ఇమీడియట్ నెక్స్ట్ టు ఎల్లో, గ్రీన్ ఈజ్ ఇమీడియట్ నెక్స్ట్ టు బ్లూ. దట్స్ హౌ వీ నీడ్ టు కన్సిడర్ దిస్. సో గ్రీన్ షుడ్ బి ఇమీడియట్ నెక్స్ట్ టు ఎల్లో అండ్ గ్రీన్ షుడ్ బి ఇమీడియట్ నెక్స్ట్ టు బ్లూ. ద పర్సన్ వేరింగ్ గ్రీన్ షర్ట్ ఈస్ బిట్వీన్ ఎల్లో అండ్ బ్లూ. సో బి హ్యాస్ టు వేర్ అ బ్లూ షర్ట్. ఇప్పటికీ ఫిట్ అయిన కలర్స్ ఏంటి? బ్రౌన్, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్. The only thing what we are left with is orange. So guys, this is the final arrangement. So ఇలా మనం arrangement అయ్యాక దీనికి సంబంధించి questions solve చేయాలి, which you guys can easily do. Let us have a look at the questions. Who is sitting to the right of the person wearing a blue shirt? బ్లూ షర్ట్ వేసుకున్న పర్సన్కి రైట్లో కూర్చున్న పర్సన్ ఎవరు? బ్లూ షర్ట్ వేసుకున్నది బి. ఐ ఆమ్ షూర్ బి ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో బికి రైట్ సైడ్ ఉన్న పర్సన్ ఏ. నెక్స్ట్ వన్, హౌ ఈస్ ద పర్సన్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ రిలేటెడ్ టు బి? ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్, సర్కిల్లో రైట్ అన్న ఇమీడియట్ రైట్ అన్న ఒకటే. సో ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్ బికి ఏమవుతాడు? ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్, ఎఫ్కి ఎవరున్నారు ఇమీడియట్ రైట్లో? సి. హౌ ఈస్ సి రిలేటెడ్ టు బి? హౌ ఈస్ సి రిలేటెడ్ టు బి? ఫాదర్. Let us look at this. How is C related to B? Father. Question number 3. Who among the following are sitting adjacent to each other? ఉన్న పేర్స్లో అడ్జసెంట్గా కూర్చున్న వాళ్ళు ఎవరు? ఏ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు? చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ సి. ఏ అండ్ సి పక్క పక్కన ఉన్నారా? లేదు. దే ఆర్ ఆపోజిట్ వన్ అనదర్. ఎఫ్ అండ్ బి, F and B, or F and B next to one another? No. F and B are opposite one another. మనకు కావాల్సింది అడ్జసెంట్గా ఉన్నవాళ్ళు. C and D, or C and D next to one another? No. C and D are not immediate next to one another. Next one, D and E, or D and E next to one another? No. So that's obvious. Your answer should be F and C. Let's have a look. F and C. So guys, this is how we solve questions of this kind. ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఫైన్. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే అవి మీరు ఈ సెషన్ కింద కామెంట్స్లో రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.